బైక్ ఎక్కుతాను, అప్పటి వరకు మీ బైక్ నేను ఎక్కనంటే ఎక్కు. ఏంటే నాకు బైక్ నడపరు కదా. సరే, అదిగో దూరం నుంచి చూడు 2 బైకులు వస్తున్నాయి. ఎక్కడండి? అదిగో దూరం నుంచి 2 బైకులు వస్తున్నాయి కదా. అవునండి, ఆ 2 బైకుల మధ్యలోకి వెళ్ళి ఒక 100 స్పీడ్లో తీసుకెళ్తాను చూడు, సరేనా? ఓకేనండి ఓకేనండి ఓకేనండి. సో 2 బైకుల మధ్యలోకి వెళ్ళి ఒక 100 స్పీడ్లో తీసుకెళ్తానండి. ఏమే చూసావా? అప్పుడు నేను చూడలేదా? సరే, ఈసారి 2 బైకులు వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడు చూడు, ఓకేనా? ఓకేనండి. సో మనం దూరం నుంచి చూస్తామండి, లారీ వచ్చినా బస్సు వచ్చినా 2 బైకుల్లో కనిపిస్తాయి. సో అలాగే దూరం నుంచి ఒక లారీ వస్తుంటుంది. ఏమే చూస్తున్నావా? 2 బైకులు వస్తున్నాయి. ఎక్కడండి? అదిగో దూరం నుంచి 2 బైకులు వస్తున్నాయి కదా. ఇంతకుముందు 100 స్పీడ్లో తీసుకెళ్ళా, ఇప్పుడు 150 స్పీడ్లో తీసుకెళ్తాను చూడు, సరేనా? ఓకేనండి. ఈసారి అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఓకే ఓకే ఓకే. సో 2 బైకుల మధ్యలోకి వెళ్ళి మనోడు ఒక 150 స్పీడ్లో తీసుకెళ్తాడు. తీరా చూస్తే మన యశోద హాస్పిటల్లో 2 బెడ్లో పడుతున్నారు. వాళ్ళు ఆవిడ అంటుంది, అసలు ఏంటంటే ఇలా జరిగింది. లేదే, 2 బైకుల మధ్యలోకి వెళ్ళి నేను ఒక 150 స్పీడ్లో బాగానే వెళ్ళానే, కానీ ఆ 2 బైకుల మధ్యలోకి వెళ్ళి ఎవడో లైట్ వేసుకోకుండా వచ్చి మనల్ని గుద్దింటే